మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. ఇప్పుడే తెలిసింది మా ఫాదర్ కూడా మంచి ఫ్రెండ్ అంటే ఆయన, నాకు పెద్ద పరిచయం లేదైనా, బట్ ఈ మధ్యకాలంలో కొన్ని ఈవెంట్స్లో కలవటం కానీ ఈ సినిమా ఓపెనింగ్ కలవటం జరిగింది. జస్ట్ కేమ్ టు నో దట్ మా ఫాదర్ కూడా మంచి ఫ్రెండ్ అని. ఎనీవేస్ సేయింగ్ సో దెన్ ముందుగా ఓ తండ్రి తీర్పు దీని ఓపెనింగ్కి వెళ్ళాను నేను. ఆల్మోస్ట్ ఐ థింక్ అబౌట్ 1 year అయిందా, సేమ్ డేట్ అయితే 1 year బ్యాక్. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఇవాళ ఈ టీజర్ లాంచ్ చేయటం, ఆయన పుట్టినరోజున మీరు అందరూ ఇక్కడ చేరటం అనేది చాలా ఆనందంగా ఉంది. చాలా ఈవెంట్స్కి వెళ్తుంటాం, చాలా ఈవెంట్స్లో చాలా మాట్లాడుతుంటాం, చాలా మంది చాలా షాలాలు కప్పుతుంటారు, పూలదండలు వేస్తుంటారు, ఒక ఈవెంట్ కింద చేస్తారు. ఈ ఈవెంట్లో దే సో మచ్ ఆఫ్ లవ్ అండ్ సో మచ్ ఆఫ్ సిన్సియారిటీ ఇన్ ఇట్ ఫర్ వన్ పర్సన్ హూస్ హియర్. సో యునో దట్స్ ఎ వెరీ రేర్ థింగ్ విచ్ హ్యాపెన్స్. చాలా తక్కువ సార్లు అట్లాంటివి చూస్తుంటామండి. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ టుడే. అట్లాగే ప్రొడ్యూసర్ గారికి కానీ, శ్రీరామ్ దత్ గారికి, అదే ప్రదీప్ భీమరావు గారికి, డైరెక్టర్ గారికి, ఒక జనరేషన్ సంబంధించిన వీళ్ళందరూ వై హ్యావ్ దే రియాక్టెడ్ టు దిస్ పాయింట్. ట్రైలర్ చూసినప్పుడు ఆ పాయింట్ మీద ఎందుకు రియాక్ట్ అయ్యారంటే, వీళ్ళందరూ ఆ జనరేషన్ ఒక డిసిప్లిన్ జనరేషన్. ఇప్పుడు రాను డిసిప్లిన్ తగ్గిపోయి జనరేషన్స్లో వీఆర్ సీయింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్, దీనికంటే మించిన ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. సో అట్లాంటి వాళ్ళందరూ చేరి ఈ పాయింట్ని మనకు కన్వే చేయాలనుకోవటం చాలా అద్భుతమైన ఆలోచన. వెన్ ఇట్ కమ్స్ టు కమర్షియాలిటీ ఇందాక అన్నారు ఆయన, ఈ మధ్యకాలంలో పాస్ట్ 5-6 years నేను ఈ మధ్య రెగ్యులర్గా అదే మాట అంటున్నాను. ఇది ఒకటే వ్యాపారం. ఈ వ్యాపారం అనేది కళ్ళతో కూడుకున్న వ్యాపారం ఇది ఒకటే. కానీ ఎక్కడో కొన్ని సంవత్సరాలుగా కళ అనేది మర్చిపోయి వ్యాపారంగా మిగిలిపోయింది గత 1 ఏళ్లుగా. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు కాబట్టి ఆ కళకి ఇంకా కళ ఉండి ఆ కళని దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటి సినిమాలు తీయటానికి పూనుకుంటున్నారు. బిజినెస్ పరంగా ఫైనాన్షియల్గా ఎంతో వర్కౌట్ అవుతుందా లేదా కాసేపు పక్కన పెడితే ఆ ఆలోచన అనేది రావటం చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో. అది ఎంతవరకు రీచ్ చేయగలం, దాని ద్వారా మా ద్వారా ఏమైనా చేయగలిగితే మేము చేస్తాం. వాట్ ఎవర్ వీ కెన్ డూ. ఎ గుడ్ పాయింట్. డెఫినెట్గా వీల్ ట్రై టు సీ హౌ ఫార్ ఇట్ కెన్ రీచ్. ఇప్పుడు మారున్న వ్యాపారం కానీ, మారున్న వాట్ యు కాల్ సినిమాని థియేటర్ కాకుండా వేరియస్ ఆప్షన్స్ వచ్చినాయి. సో ఏ ఆప్షన్లో అది వెళ్తుందో అది జనానికి రీచ్ చేయగలిగితే మంచి పాయింట్. ఇట్స్ వెరీ గుడ్. దాంట్లోంచి ఏదైనా ఇప్పుడున్న జనరేషన్ ఇవన్నీ చూసి మారిపోతారని నేనైతే అన్నాను. కాబట్టి లుకింగ్ ఎట్ వాట్స్ హ్యాపెనింగ్. బట్ డెఫినెట్లీ ఒక ఆలోచన అనేది వాళ్ళకి పుట్టినా కానీ దట్స్ గుడ్ ఇనఫ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ. మావాడికి చెప్పాలి, మావాడి నా తెలియదు ఈ కోణం, మావాడిలో ఈ కోణం ఉందో నాకు తెలియదు. నాకు డిజైనర్గా నాకు చేశాడు కానీ ఒక ఆర్టిస్ట్ కూడా సార్ నాకు తెలీదు. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ న్యూ కెరియర్. థ్యాంక్స్. గాడ్ బ్లెస్. విష్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనుకోబాకండి, వెళ్ళాలి కొంచెం. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మాట్లాడాల్సిందంతా అందరూ మాట్లాడేశారు. ఆయన పుట్టినరోజుకి నేను మనసులో అనుకున్నది అది మేమంటూ తీసుకుని గొప్పగా చెప్పాలంటే నా వల్ల కాని పని. ఎందుకంటే ఆయన మనసు ఎంత గొప్పదంటే చాలామంది అనేక రకాలుగా ఏదో పొగిడారు, అంత చేశారు. కానీ 20 ఎకరాలంత పెద్ద మనసు, అంతకంటే నేను చెప్పలేను. ఎవరన్నా 20 ఎకరాల కంటే ఎక్కువ మనసు ఉన్నవాడు ఉంటే మంచిది, సంతోషిస్తాను. వారు చేసిన దాన ధర్మాలు అంత కాదు, 100 కోట్ల రూపాయలు. సరే, అవన్నీ చెప్పడానికి నేను తగను. వారికి నేను హైలైట్ కావడానికి అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతాభివందనలు చెప్పుకుంటూ సెలవు. విజయ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నది. ఆ బర్త్డేకు నేను అటెండ్ కావడం నాకు కూడా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విజయ్ కుమార్ గారి దాతృత్వం, ఆ సోదరభావము, అందరిని ప్రేమించే గుణం ఉన్నటువంటి వారికి నా యొక్క కృతజ్ఞతలు. సభకు అభివాదం. ఆరిగపూడి విజయ్ కుమార్ గారు నిజం చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, సహృదయ సౌజన్య నాడి ఆరిగపూడి. వారు విద్యార్థుల్ని హాస్టల్లో చేర్చాలన్నా, రోగగ్రస్తుల్ని హాస్పిటల్కు చేర్చాలన్నా
వారి సేవానురక్తే దానికి కారణం. చాలామంది ఇందాక చెప్పినట్టుగా కళను వ్యాపారానికి మార్చుకుంటుంటే ఆయన తన వ్యాపారాన్ని కళకు మార్చుకున్న మహానుభావుడు ఆయన. ఈ ఓ తండ్రి తీర్పు మీరు చూస్తే నాకు గతంలో రాసిన పాట గుర్తుకొస్తుంది. దీని సందర్భంగానే కనిపెంచే తల్లిదండ్రులే కనిపించే దైవాలురా, లాలనతో పాలనతో ప్రేమించే రూపాలురా, అందుకనే వారిని పూజించు, అనవరతం సదా సేవించు అన్నది ఆ పల్లవి. ఇది కరెక్ట్గా దేనికి సరిపోతుంది. అది అలాంటి ఈ సందర్భంగా నేను వారి సౌజన్యాన్ని దాతృత్వాన్ని గుర్తించే ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శింపబడిన అనేక సంగీత నృత్య రూపకాలని వడ్డేపల్లి రూపకాలుగా ప్రచురించి వారికి అంకితం చేశాను నేను. అది వారికి నాకున్న అవినాభావ సంబంధం. అందుకే ఈరోజు వారి జన్మదినము, పైగా మా కాంచనపల్లి నటించి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సందర్భంగా వారిని కూడా అభినందిద్దామని ఇక్కడికి వచ్చాను. సెలవు. ఆ తండ్రి తీర్పు సినిమా చూశారు మీరు. అది మన శివాజీ ఈయన పంపించడం బట్టి ఆ రోజు పుస్తకం ప్రింట్ చేసాం, పుస్తకం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డ్యూటీ ఏంటి, సినిమా తీయాలని వచ్చాడు మళ్ళీ. సరే అప్పటికి మా అన్నగారు శ్రీరామ్ దత్తి గారు అసలు నన్ను కళాపరంగా పరిచయం చేసింది ఆయన. మావాడు చెప్పాడు కదా ఇందాక స్టోరీ, రామకృష్ణ ప్రయోజన బాధలు, అదే ఫస్ట్ నేను అడుగు పెట్టడం కళారంగంలో. దాని కారకుడు మా అన్నగారు శ్రీరామ్ గారు. మేము లయన్స్ క్లబ్ 40 ఏళ్ళకి పరిచయం. ఆ పరిచయంతో ఆయన అట్ట చేశాడు. తర్వాత నా జీవితంలో ఎన్నో చేశాను, కానీ ఈ సంతృప్తి ఎక్కడ రాలా. ఈ కళారంగంలో ఉన్న సంతృప్తి, మనం వెళ్ళి హాల్లో కూర్చుంటే 2 గంటలు అసలు మనం ఎక్కడో మనం మర్చిపోతాం. మన బాధలు, ఏ గోడలు, ఆహారం గురించి కూడా ఆలోచించాలి. హాయిగా ఉంటాం 2 గంటల సేపు. దగ్గర మాట్లాడి హాయిగా ఇంటికి వెళ్తే భోజనం చేస్తే మంచి నిద్రపడుతుంది. అట్లా నాకు మంచి జీవితం మార్చేశాడు శ్రీరామ్. నేను చేసి చాలా కార్యక్రమాలు ఎన్నో కోట్లు చేశాను, కానీ తక్కువ చేసింది దీనికి కంపేర్ టు ఆల్ అదర్ ఫీల్డ్స్. కానీ ఇక్కడ నాకు పేరు వచ్చింది. అంతకుముందు నా పేరు ఎవరో తెలియదు. ఇన్ని చేశాను. ఆ చుట్టుపక్కల 2-3-10 మంది చేసి, కానీ ప్రపంచంలో ఎవరో తెలియదు. కానీ ఈ రకాలకు వచ్చిన తర్వాత అమెరికాలో గుర్తుపడుతున్నాను నన్ను ఇవాళ. కేవలం ఇదంతా మా అన్నగారు ప్రోత్సాహం. సరే, గుర్రాన్ని నీట్గా తీసుకెళ్తాం, కానీ నీరు తాగించలేము. నన్ను నీట్గా తీసుకెళ్ళాడు, కానీ నీరు కూడా తాగించాడు. అందుకని ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. అలా ఈ సినిమా గురించి చెప్పాలంటే, రసవత్తరమైన కథ, నాకు ఇష్టమైన కథ, నేను నచ్చిన కథ, నేను మెచ్చిన కథ. దాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు మా డైరెక్టర్ ప్రతాప్ గారు. ఇది ప్రతాప్ అంతా చూపించాడు. అంటే వెనక ముందు లేదు, ప్రతాపం అంటే ప్రతాపమే. మాకు ఒకటే దారి, మా దారి ఆ దారి. ఎవరి మాట వినాం, మా మాట మీరు వినాలి. అదే టైప్లో నడుచుకుంటూ వచ్చారు. లైఫ్ అంతా చాలా ఆ జీవితం ధన్యమైపోయింది. రచన, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ మావాడే. హీరో, అసలు హీరో అసలు ఎటువంటి పోర్షన్ చేశాడు ఆయన. యాక్చువల్గా నేను చేయాల్సిన హీరో పోర్షన్. నాకు మేకప్ టెస్ట్ కూడా చేశారు, నా పంచులు కట్టించారని చేశారు. కానీ అన్ఫార్చునేట్ నా బాగుండగా ఆ ఛాన్స్ మావాడికి వచ్చింది. అది ఆయన దాంట్లో ఫుల్గా కొట్టేశారు పాయింట్లు. ఇదే ఛాన్స్ అనుకున్నాడు. ఇక శివన్ బాబు ఫ్రెండ్ పైగా అలా మరి పెద్ద శివన్ గారు. అవునవును. సో అలాంటి వారు మా డైరెక్టర్ ఉండటం, నాకు పరిచయం అవడం నా అదృష్టం. కూర్చోండి సార్. ఇక ప్రొడ్యూసర్ గారు చెప్పేసాను, అయిపోయింది. ఇక తలలో 4 అంటారు కదా, ఎవరిని అంటారట? అన్నీ 2 ఉన్నాయి మనకి, 4 మంది ఒకటే ఉంది. అది తినాలి, మాట్లాడాలి, అన్ని పనులు అదే చేయాలి. అట్లాగే మా రాజు అలాంటి పనులు అన్నీ చేసి ఇవాళ మనందరి ముందు ఒక కళాకారుని నిలబెట్టాడు. చాలా సంతోషం తమ్ముడు. నీది ఎవరూ మర్చిపోలేరు, నీ కృషి. ఫ్యూచర్లో బ్రహ్మాండ డైరెక్టర్ అయిపోవాలి. అట్లాగే మీ అబ్బాయి సూపర్ హీరో అయిపోవాలి. కృణాల్
ఈ సినిమాలు చేశాడు కొనాలి, సూపర్ హీరో అయిపోవాలా. తర్వాత వీరు బాగా చేసిన అనురాధ గారు బ్రహ్మాండం చేసింది. అమ్మ నాన్నలంటే చూపించారు వీళ్ళిద్దరు నిజంగానే. సో అట్లా ఆవిడ కూడా బాగా పైకి రావాలి. ఇక పోలీస్ అంటే నాకు గుర్తొచ్చేది మా తమ్ముడు సాయి కుమార్. అసలు పోలీసు ఎవరైనా యాక్ట్ చేస్తే మనకు కనపడేది ఎవరు? సాయి కుమార్. ఆ కనిపించే వాళ్ళు ఆ పోలీస్ డైలాగ్ ఉంది చూసారా, ఇక ఆయన చెప్పిన తప్ప ఎవరు చెప్పిన వినబుద్ధి కాదు. అట్లాగే మా రాజేందర్, నేను ఫస్ట్ డే అలా చూసినప్పుడు అజానుభావుడు అసలు పోలీసులు ఎలా ఉంటారో తెలుసండి, వాన పొట్టలు వేసుకుని తుంగ పారిపోతుంటే పట్టుకులాడి వెనకాల నడుస్తుంటారు. కానీ మావాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఆ రోజు. అసలు రియల్ పోలీసుని ఎలా ఉండాలి అని అనిపించాడు. తర్వాత సినిమా చూసాను దీంట్లో, సురేష్ చూస్తే సూపర్. రాజేందర్ ఇద్దరు రాజేందర్ స్క్వేర్ వస్తూనే ఉంటుంది, తప్పదుగా ముసలాడేది అన్నీ వస్తాయి. సో అట్లా వారు మంచి పోర్షన్ చేశారు, మంచి పేరు వస్తుంది ఆయనకి. ఆ సీరియల్ కూడా బాగా చేస్తున్నాడు. ఇది సీరియల్ ఒక సీరియల్ చూసానయ్యా, వంటలక్కలో వంటలక్క జగదాన్ని చూడలేదు, వంటలక్క చూశాను. చాలా బాగుంది ఆయన. అటు కామెడీ విలన్ అనమాట. అసలు తెలియదు విలన్ కాదు, తెలియదు ఎవరికి కామెడీ తెలియదు. అసలు అంత అద్భుతంగా దాన్ని రెండు మ్యాచ్ చేశాడు. ఒక తండ్రి పోర్షన్లో అసలు ఎట్ట బాగా చేశాడు, ఒక భర్త పోర్షన్లో బాగా చేశాడు. సో అట్లా అందరూ వారి వారి డ్యూటీలు బాగా చేశారు. మా వీవారెడ్డి అయితే ఇక్కడ సినిమా హీరో చేశాడు. మొత్తం పబ్లిసిటీ వాళ్ళ మనందరికీ ఇంత మంచి పేరు వచ్చిందంటే మా వాడే. వీవారెడ్డి జిందాబాద్. వీ వాంట్ బాగా అనిపించాడు. సో వీ వాంట్ అనిపించాడు. సో అలాంటి ఇంకా రాజు ఎక్కడున్నాడు? ఉన్నాడు. రాజు వాళ్ళ పిల్లలు అద్భుతమైన నీళ్ళు, నిజంగా అదృష్టం ఇలాంటి మంచి అమ్మాయిలు అబ్బాయిలు కన్నాడు. సో చాలా సంతోషమయ్యా. రామకృష్ణ గారు అందరికీ భోజనాలు సప్లై చేసి టిఫిన్లు పెట్టి బ్రహ్మాండంగా కుర్రాళ్ళు అందరూ బాగా, ఒకరి పేరు చెప్పడానికి చెప్పలేను కదా, మొత్తం చేసిన వాళ్ళందరూ బ్రహ్మాండం చేశారు. ఈ సినిమా సక్సెస్ చేశారు, చేయాలి, ఇది బ్రహ్మాండంగా ఆడాలి. తర్వాత కొత్త తరానికి మనం ఒక మంచి అర్థాన్ని చెప్పాలి, తాత్పర్యాన్ని చెప్పాలి. సో అలాంటి సినిమా తీసినందుకు మా దత్తి గారికి, ప్రతాప్ వీరికి, తీయించిన వాడు రాజేంద్ర రాజుకి ముందు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సెలవు తీసుకుంటాను. జై హింద్. Once again, many happy returns of the day. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. అసలు మర్చిపోయాను, శ్రీరామకృష్ణ గారు వచ్చారు. నాకు తెలియదు యాక్చువల్గా, ఇంత పెద్ద మనిషి వచ్చి వాళ్ళ నాకు ఆశీర్వదించాడు. మా రెడ్డి గారు వచ్చాడు. తర్వాత మా తమ్ముడు ఇమాన్యుల్, వాడు సామాన్య ఎక్కడ రాడు, వాడు వచ్చాడు మొత్తానికి. జస్ట్ ఇన్ఫర్మేషన్తోనే వెళ్ళిపోయాడు, పర్వాలేదు. అసలు మా బిక్కి నా తమ్ముడు, ఇంకా చెప్పడం మర్చిపోయేవాడిని, ఆయన కూడా దీంట్లో పాత్ర ఉంది, బ్రహ్మాండ పాట రాశాడు. ఇంకో తమ్ముడు ఉన్నాడు రామకృష్ణ, బ్రహ్మాండ పాడాడు ఆ పాటని. వాడు మా ఏవిక ఫౌండేషన్ ప్రెసిడెంటు. ఈయన ఆరిపూడి పోయినరావు ట్రస్ట్కి సెక్రటరీ మా బిక్కి. సో వీళ్ళందరూ ఒక్కడు ఎవరు ఏ పని చేయలేరు, అందరూ కలిసి ఇండిపెండెంట్ చేయొచ్చు. సో అట్లా ఒక వింగ్ ఈయనకి అప్పచెప్పాను, ఒక వింగ్ ఆయనకి అప్పచెప్పాను. ఆరిపూడి పోయినరావు మా మెమోరియల్ ట్రస్ట్ మా శ్రీరామ్ గారికి అప్పచెప్పా. పాటలు మొదలైన పాటలు అంతా ఆయన డ్యూటీ. సో అట్లా ఎవరి డ్యూటీ వాళ్ళకి అప్పచెప్పేశాను. నేను ఉన్నా లేకపోయినా ఏమి నడవాలి సంస్థలు. సో అలాంటి వరించడం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ అండి. అన్నయ్య 1000 కాలాలు అద్భుతంగా ఆరోగ్యంగా మా అందరికీ ఆశీర్వాదాలు అందిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య.